అందరికీ నమస్కారం. ఈ విశ్లేషణను మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఇక్కడ చెప్పేదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను కాదు. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దయచేసి మీ ఓన్ రీసెర్చ్ చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. ఏ లాభనష్టాలకైనా ఈ ఛానల్ బాధ్యత వహించదు. సరే, ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఒక స్టాక్ పదింతలు అయ్యే పొటెన్షియల్ ఉందా? మనలో చాలామంది ఇన్వెస్టర్లకుండే ఒక పెద్ద కల ఇది కదూ. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన స్టాక్ గురించే విశ్లేషించబోతున్నాం. మనం మాట్లాడుకోబోయే ఆ కంపెనీ పేరే ఆర్ఎంసీ స్విచ్ గేర్స్. పేరుకి ఇదొక చిన్న కంపెనీనే కావచ్చు, కానీ వాళ్ల లక్ష్యాలు మాత్రం చాలా చాలా పెద్దవి. మరి ఈ విశ్లేషణలో దీని అవకాశాలేంటి, అలాగే ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనేవి నిష్పక్షపాతంగా చూద్దాం. అయితే ముందుగా అసలు బేసిక్స్ చూద్దాం. ఈ కంపెనీ ఏంటి, ఏం చేస్తుంది, వీళ్ల బిజినెస్ మోడల్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ వీళ్లు ప్రధానంగా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన వస్తువులను తయారు చేస్తారు. అంటే మీటర్ బాక్సులు, డిస్ట్రిబ్యూషన్ ప్యానల్స్ లాంటివి అన్నమాట. అంతేకాదు, సోలార్ పవర్ మరియు వాటర్ మేనేజ్మెంట్ రంగాల్లో ఈపీసీ ప్రాజెక్టులను కూడా తీసుకుంటారు. ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్. అంటే ప్రాజెక్ట్ను మొదలుపెట్టడం దగ్గర్నుంచి పూర్తి చేసి అప్పగించే వరకు మొత్తం బాధ్యత వీళ్లదే. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ల క్లయింట్ లిస్ట్ చూస్తేనే మనకర్థమవుతుంది వీళ్ల రేంజ్ ఏంటో. అదానీ, ఏబీబీ, బజాజ్ ఎలక్ట్రికల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చాలా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కాంలు కూడా వీళ్ల క్లయింట్లే. ఇది మార్కెట్లో కంపెనీకున్న పేరుని, వాళ్ల ప్రొడక్ట్ క్వాలిటీని స్పష్టంగా చూపిస్తుంది. ఓకే, కంపెనీ ఏంటో తెలిసింది, కాని అసలు మ్యాటర్ ఏంటి? ఈ కంపెనీ చుట్టూ ఇంత బజ్ ఎందుకుంది? దీని గ్రోత్ స్టోరీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ చూడండి, 165%. ఫైనాన్షియల్ ఇయర్ 26 మొదటి క్వార్టర్లో పోయిన ఏడాదితో పోలిస్తే వాళ్ల అమ్మకాలు 165% పెరిగాయి. ఒకసారి ఆలోచించండి, ఇదేదో మామూలు గ్రోత్ కాదు. ఒక రకంగా చెప్పానంటే ఇది ఎక్స్ప్లోజివ్ గ్రోత్. గ్రోత్ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ప్రస్తుతం వీళ్ల చేతిలో ఏకంగా 700 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లున్నాయి. ఇది వాళ్ల గత ఆర్థిక సంవత్సరం మొత్తం రెవెన్యూకి 2.2 రెట్లు ఎక్కువ. అంటే సింపుల్గా చెప్పాలంటే రాబోయే 2 ఏళ్లకు పైగా రెవెన్యూకి ఢోకా లేదన్నమాట. ఇక వీళ్ల టార్గెట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2030 కల్లా 5,000 కోట్ల రూపాయల రెవెన్యూని టార్గెట్గా పెట్టుకున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 25 రెవెన్యూతో పోలిస్తే ఇది దాదాపు 16 రెట్లు ఎక్కువ. ఇది కేవలం ఒక టార్గెట్ కాదు, ఒక మెగా ప్లాన్. సరే, ఇంత పెద్ద టార్గెట్ పెట్టారు, బానే ఉంది. కానీ ఎలా సాధిస్తారు? దాని వెనకున్న ప్లాన్ ఏంటి? మొదటి ఇంజన్ సోలార్ ఎనర్జీ రంగంలోకి చాలా దూకుడుగా వెళ్తున్నారు. 100 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సోలార్ మాడ్యూల్ ప్లాంట్ను కడుతున్నారు. ఇప్పటికే 320 కోట్ల రూపాయల రూఫ్టాప్ సోలార్ ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. అంతేకాదు, ఏకంగా 1000 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్క్ను నిర్మించాలనేది వాళ్ల లాంగ్ టర్మ్ విజన్. ఇక రెండో గ్రోత్ ఇంజిన్ డైవర్సిఫికేషన్. కేవలం పవర్ సెక్టార్కే పరిమితం అవ్వకుండా వాటర్ ట్రీట్మెంట్ రంగంలో కూడా అడుగు పెడుతున్నారు. అలాగే టెక్నాలజీ వైపు కూడా వెళ్తున్నారు. స్మార్ట్ గ్రిడ్ల కోసం పల్స్ బాక్స్ అనే ఒక ఐఐటి డివైస్ను డెవలప్ చేస్తున్నారు. ఇది పవర్ కంపెనీలకు విద్యుత్ పంపిణీని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. వాళ్ల విస్తరణ ఎంత వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ఈ నంబర్స్ చూడండి. వాళ్ల ప్రొడక్షన్ చేసే చోటు 5,000 స్క్వేర్ ఫీట్ నుంచి ఏకంగా 8 లక్షల స్క్వేర్ ఫీట్కు పెరిగింది కేవలం 7 నెలల్లోనే. ఎంప్లాయీస్ సంఖ్య 20 నుంచి 214కు చేరింది. దీన్ని బట్టి వాళ్లు ఎంత సీరియస్గా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్ పాయింట్స్ చూద్దాం. కంపెనీ పీఈ రేషియో 24.2 దగ్గరుంది. వాళ్ల సెక్టార్ యావరేజ్ 30-50తో పోలిస్తే ఇది తక్కువే. అంటే గ్రోత్ పొటెన్షియల్తో పోలిస్తే స్టాక్ ఇంకా ఓవర్ వాల్యూడ్ కాదని ఒక సూచన. బ్లూ లోటస్ క్యాపిటల్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇందులో డబ్బులు పెడుతున్నారంటే వాళ్లు ఏదో చూసే ఉంటారు కదా. ఇక త్వరలో బీఎస్సీ మెయిన్ బోర్డుకు మారుతున్నారు. దీనివల్ల స్టాక్కు ఇంకా ఎక్కువ లిక్విడిటీ, విజిబిలిటీ వస్తోంది. సరే, ఇప్పుడిదాకా అంతా బాగుంది, అంతా పాజిటివ్గానే కనిపిస్తోంది. కానీ ఒక ఇన్వెస్టర్గా మనం నాణేనికి రెండో వైపు కూడా చూడాలి. ఇందులో ఉన్న రిస్కులు ఏంటి, వాటిని కూడా అంతే జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో మొదటిది కాస్త ఆందోళన కలిగించే విషయం రిసీవబుల్స్, అంటే
కంపెనీకి రావాల్సిన బాకీలు. అవి చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఫినాన్షియల్ ఇయర్ 22లో 24 కోట్లుగా ఉన్నవి సెప్టెంబర్ 2024 నాటికి 102 కోట్లకు చేరాయి. అమ్మకాలు పెరగడం మంచిదే, కాని అమ్మిన వాటి డబ్బులు టైంకి రాకపోతే దాన్నే వర్కింగ్ క్యాపిటల్ క్రైసిస్ అంటారు. ఇది కంపెనీ క్యాష్ ఫ్లో మీద చాలా ప్రెషర్ పెంచుతుంది. ఇంకా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, మొదటిది మేనేజ్మెంట్ స్టెబిలిటీ. 2025 మొదట్లో కంపెనీ CFO, కంపెనీ సెక్రటరీ ఇద్దరూ రాజీనామా చేశారు. ఒకేసారి ఇద్దరు కీలకమైన పొజిషన్లలో ఉన్నవాళ్లు వెళ్ళిపోవడం కాస్త ఆలోచించాల్సిన విషయమే. రెండవది ఎగ్జిక్యూషన్ రిస్క్. వాళ్ల సోలార్ ప్రాజెక్టులు చాలా పెద్దవి, వాటికి 100 కోట్లు కావాలి. ఆ డబ్బుని సమకూర్చుకోవడం, అనుకున్న టైంకి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఇదొక పెద్ద సవాల్. ఇక మూడో రిస్క్ వాలటాలిటీ, అంటే ధరలో తీవ్రమైన హెచ్చుతగ్గులు. ఇది ఒక SME స్టాక్, అంటే చిన్న కంపెనీ, సో ట్రేడింగ్ తక్కువ జరుగుతుంది కాబట్టి ధరలు చాలా ఈజీగా పైకి కిందకి వెళ్తాయి. గత ఏడాదిలోనే చూడండి, 651 రూపాయల నుంచి 1111 రూపాయల వరకు ఎంత భారీగా స్వింగ్ అయిందో. సో ఇది గుండె ధైర్యం ఉన్నవాళ్లకి మాత్రమే. ఓకే, పాజిటివ్స్ చూశాం, నెగటివ్స్ కూడా చూశాం. ఒకవైపేమో అద్భుతమైన గ్రోత్ స్టోరీ, మరోవైపేమో కొన్ని సీరియస్ రిస్క్లు. మరి ఫైనల్గా ఏం అర్థం చేసుకోవాలి? ఈ స్లైడ్ మనకు మొత్తం కథని సింపుల్గా చూపిస్తుంది. ఒకవైపు బుల్ కేస్, అంటే స్టాక్ ఎందుకు పెరగొచ్చు అనే కారణాలు, బలమైన ఆర్డర్ బుక్, సోలార్లో దూకుడు, అనుకూలమైన సెక్టార్, తక్కువ వాల్యుయేషన్. మరోవైపు బేర్ కేస్, అంటే రిస్కులు, పెరుగుతున్న బాకీలు, ఎగ్జిక్యూషన్ రిస్క్, మేనేజ్మెంట్ స్థిరత్వంపై ప్రశ్నలు మరియు స్టాక్ అస్థిరత. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ అనేది ఒక హై రిస్క్ హై రివార్డ్ స్టాక్. ఎందుకంటే ఇందులో రిన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్ ఉంది, వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా ఉంది, అలాగే చాలా పెద్ద ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అంటే రిస్క్ చాలా ఎక్కువ, కానీ ఒకవేళ వీళ్ళు సక్సెస్ అయితే వచ్చే రిటర్న్స్ కూడా ఊహించనంతగా ఉండొచ్చు. మొత్తం ఈ విశ్లేషణను మనం ఒక్క ప్రశ్నతో ముగించవచ్చు. వాళ్లకున్న భారీ విజన్ దాన్ని సాధించడంలో ఉన్న రిస్క్కి తగినదేనా? పేపర్ మీద ప్లాన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, కాని వాటిని నిజం చెయ్యగలరా లేదా అన్నదే అసలైన $1 మిలియన్ ప్రశ్న. దీని గురించి ఆలోచించండి.